ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నర్సన్నపేట మండలం ఉర్లం గ్రామంలోని శ్రీ అయ్యప్ప జ్యువెలరీస్లో చోరీ. నర్సన్నపేట మండలం ఉర్లం గ్రామంలో గురువారం బంగారు దుకాణంలో చోరీ జరిగింది. నర్సన్నపేటకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడు జ్యువెలరీ షాప్ శ్రీ అయ్యప్ప జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరిగింది. శుక్రవారం ఉదయాన్నే దుకాణానికి తాళం తీసి ఉండడాన్ని చూసి యజమానికి సమాచారం అందించిన స్థానికులు షాపును పరిశీలించిన యజమాని దొంగతనమైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నర్సన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ దుర్గాప్రసాద్, ఏఎస్ఐ అసిర్నాయుడు పోలీసుల దర్యాప్తు మేరకు 30 కేజీల వెండి, కొద్ది మొత్తంలో బంగారం చోరీ జరిగినట్టు గుర్తించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం అంతర్రాష్ట్ర దొంగల ప్రమేయం ఉన్నట్టు పోలీసుల అనుమానం. రణస్థలం మండలంలోని ఇస్కాన్ మందిర్ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని ఇస్కాన్ మందిర్ ప్రతిష్ట కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ పాల్గొన్నారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండుశంకర్ మాట్లాడుతూ, దేవాలయాలు హిందూ సంప్రదాయంలో మూల స్తంభాలు. సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు దేవాలయాలు ఎంతో ఉపకరిస్తాయని, ప్రతిష్ట కార్యక్రమాలు జరగాలని అన్నారు. విద్యతో పాటు న్యాయ విజ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలని, తద్వారా శాంతియుత సమాజ స్థాపన జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 9న జరగనున్న ప్రపంచ వెట్టిచాకిరీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల తిరుమల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి నాయుడు మాట్లాడుతూ ఆర్టికల్ 21 గురించి విద్యార్థులకు విపులంగా వివరించారు. రాజ్యాంగం పిల్లలకు అనేక హక్కులు కల్పించిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించకూడదన్నారు. స్వేచ్ఛ, సమానత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులని, వీటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదువుకోవలసిన వయసులో ఉన్న విద్యార్థులు ఎక్కడైనా వెట్టిచాకిరీ చేస్తూ కనిపిస్తే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనం చేసే పనిలో ఖచ్చితత్వం ఉండాలని, నేటి బాలలే రేపటి పౌరులు, దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుందన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి. గురువులు చెప్పిన విషయాలు శ్రద్ధగా విని తిరిగి చదవటం చాలా ముఖ్యమన్నారు. ఏ రోజు చెప్పినది ఆ రోజు చదవడం ద్వారా ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఫైనల్ ఎగ్జామ్ సులభంగా రాయవచ్చని న్యాయమూర్తి సన్యాసినాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవా సంస్థ సభ్యులు గేదెల ఇందిరాప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ విటి నాయుడు, ఎంపీజీవి శంకర్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు ఈ నెల 10న పక్కాగా వేయించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ఈ మాత్రలు తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని వివరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంఘాలు భాగస్వాములు కావాలన్నారు. ఈ నెల 10న డీవార్మింగ్ డే, 17న మాప్ అప్ డే కార్యక్రమాలను నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. 17వ తేదీన మాప్ అప్ కార్యక్రమంలో వివిధ కారణాల రీత్యా మాత్రలు వేసుకోవాలని వారిని గుర్తించి ఆ రోజు మాత్రలు వేయించడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 2 ఏళ్ల వరకు పిల్లలను సగం మాత్ర, 3 నుంచి 19 ఏళ్ల వరకు పాఠశాలలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా మాత్రలు వేయించాలన్నారు. ప్రతి పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రతి విద్యార్థికి 1 మాత్రను వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో నమిలి తినిపించాలని పేర్కొన్నారు. అలాగే చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు.
ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలు కళాశాలలకు మాత్రలు పంపిణీ చేసేందుకు ఆయా పీహెచ్సీలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ చిన్నారులు విద్యార్థులందరికీ అల్బెండోజల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 4,46,982 మందికి మాత్రలు పంపిణీ చేయాల్సి ఉండగా 5 లక్షలకు పైగా మాత్రలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, డిఎంహెచ్ఓ టీవీ బాలకృష్ణ, ఐసీడీఎస్ బి శాంతిశ్రీ, డీఈఓ తిరుమల చైతన్య, ఎంపీడీఓ బి రవీంద్ర, డెమో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆస్థాన కేశవరాజు, సాధువులు, స్వాములు, అలాగే కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు. పాలన సాగుతుందని ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గార మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీలో శుక్రవారం ఐసీఐసీఐ బ్యాంక్ వారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు మరియు బీపీ షుగర్ టెస్టులు బ్రాంచ్ మేనేజర్ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా పేషెంట్లు సేవలను వినియోగించుకున్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ఐసీఐసీఐ బ్యాంక్ వారికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ నాగరాజు మరియు జగదీష్ కుమార్, గోవింద తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.